లాస్ట్ 3 నెలలుగా ఇండియాలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా? ఎలక్షన్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, బోర్డర్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. బోర్డర్స్ దగ్గర విషయమే. నిన్న మన హోమ్ మినిస్టర్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న ఇల్లీగల్ హౌసెస్ ని కూల్ చేయాలన్నారు. కూల్ చేయాలనడమే కాదు, కూల్ చేయాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. అది కూడా 15 కిలోమీటర్ల వరకు. అండ్ అలాగే కొన్ని వీక్స్ ముందు స్మార్ట్ బోర్డర్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అండ్ బంగ్లాదేశ్ సైడ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటికంటే షాకింగ్ గా మన ఇండియన్ గవర్నమెంట్ మొదటిసారి నేపాల్ బోర్డర్ ని కూడా సీరియస్ గా తీసుకుంది. అండ్ అలాగే ఇండియాలో ఉన్న ఇల్లీగల్స్ ని కూడా న్యూస్ లేకుండా బయటికి పంపిస్తుంది. సో ఆబ్వియస్ గా మీ అందరికీ వచ్చే డౌట్, ఇదంతా ఎందుకు అండ్ దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మొదట నిన్న జరిగిన అనౌన్స్మెంట్ గురించి చూద్దాం. May 27, 2026 అంటే మొన్న మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రాజస్థాన్ లో బికనీర్ కి వెళ్లారు. బికనీర్ అంటే పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న సిటీ. అక్కడ ఒక హై లెవెల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ ని కండక్ట్ చేశారు. అండ్ ఆ మీటింగ్ లో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ అండ్ ఆయనతో పాటు సీనియర్ స్టేట్ అఫీషియల్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కామన్ గా ఉండేవాళ్ళు. బట్ కొత్తగా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న 5 డిస్ట్రిక్ట్స్ యొక్క మెజిస్ట్రేట్స్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరూ ఉన్నారు. అండ్ ఆ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే బికనీర్, జైసల్మీర్, బారామర్ అండ్ శ్రీగంగానగర్, ఇంకొకటి ఫలోడి. ఇవన్నీ రాజస్థాన్ లో పాకిస్తాన్ బోర్డర్ కి ఆనుకునుండే జిల్లాలు. అండ్ ఆ మీటింగ్ లో అమిత్ షా గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. అండ్ ఇప్పుడు వాటిని కొంచెం కేర్ఫుల్ గా అనలైజ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న పాయింట్ వచ్చేసి, ఇంటర్నేషనల్ బోర్డర్ నుంచి 15 కిలోమీటర్స్ లోపల ఉన్న అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని డెమాలిష్ చేయాలి, నాశనం చేయాలి. అండ్ ఇందులో జీరో టాలరెన్స్ పాలసీని మెయింటైన్ చేయాలి అని. అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ గా చాలా ఇల్లీగల్ గా బిల్డ్ అయిన అన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వెంటనే ఐడెంటిఫై చేసి కూల్ చేయాలి. అండ్ వెంటనే పని జరగాలని చెప్పి అక్కడ డిస్ట్రిక్ట్స్ అథారిటీకి ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే 15 కిలోమీటర్స్ లో ఉన్న ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎందుకు అని. అండ్ ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఇల్లీగల్ బిల్డింగ్స్ ని స్మగ్లింగ్ కోసం, అంటే డ్రగ్స్ వెపన్స్ ని బోర్డర్ దాటించాక స్టోర్ చేయడానికి, అండ్ అలాగే టెర్రర్ లాజిస్టిక్స్ కోసం అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ కోసం టెంపరీ షెల్టర్ ఇవ్వడానికి వాడుతున్నారు. అండ్ మన ఇండియన్ బోర్డర్ మీద అండ్ ఆర్మీ మూవ్మెంట్ మీద సర్వేలెన్స్ కోసం ఇలా ఇవి వాడతారు. సో లిటరల్ గా క్రాస్ బోర్డర్ క్రైమ్ కి సపోర్ట్ పిల్లర్స్ లాగా ఇవి ఉంటున్నాయి. అండ్ వీటన్నిటిని ఇప్పుడు తీసేయమని చెప్పారు. అండ్ సెకండ్ మేజర్ డెసిషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అదేంటంటే బోర్డర్ ఏరియాస్ లో అన్ని బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ లీగల్లీ అండ్ ఫైనాన్షియల్లీ కంప్లైంట్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేయాలని. బిగ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వెరిఫై చేయాలి. వాటి ఫండింగ్ సోర్సెస్ ని ఎగ్జామిన్ కూడా చేయాలని. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇల్లీగల్ మనీ రూట్ చేయడానికి పడే డమ్మీ అకౌంట్స్ అండ్ వాటిని ట్రాక్ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసిన ఫేక్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేయాలి. అండ్ వాళ్ళు వాడిన ఫేక్ డాక్యుమెంటేషన్, అంటే బోర్డర్ ఏరియాస్ లో చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ కోసం ఫేక్ ఆధార్ వాడారు అని రిపోర్ట్స్ ఉన్నాయి. అలాంటి ఇల్లీగల్ అకౌంట్స్ కోసం ఫేక్ ఆధార్ వాడారంట. అండ్ అలాంటి వాటిని ఇష్యూ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బోర్డర్ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న క్రైమ్ యొక్క సోర్సెస్, ప్యాటర్న్స్, నెట్వర్క్స్ అన్నిటిని ఇన్ డెప్త్ గా స్టడీ చేయమని చెప్పారు. అండ్ ఈ డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలకి పర్మనెంట్ గా అండ్ లాస్టింగ్ గా ఒక సొల్యూషన్ క్రియేట్ చేయమని చెప్పారు. అండ్ అలాగే 4వ పాయింట్ వచ్చేసి 360 డిగ్రీ సెక్యూరిటీ కవర్. సో ఇదేంటి అనుకుంటున్నారా? బేసిక్ గా సిటిజన్స్, స్టేట్ మిషనరీ, సెక్యూరిటీ ఏజెన్సీస్ అందరూ కలిసి ఈ క్రాస్ బోర్డర్ క్రైమ్ కి అగెనిస్ట్ గా వర్క్ చేయాలి. కేవలం బిఎస్ఎఫ్ మీదే అంతా భారం వేస్తే సరిపోదు. అండ్ 5th పాయింట్ వచ్చేసి కోఆర్డినేటెడ్ అప్రోచ్. బిఎస్ఎఫ్, సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, అండ్ స్టేట్ మిషనరీ, ఈ బ్రాంచెస్ అన్ని కలిసి వర్క్ చేయాలి. అండ్ ఇన్ఫిల్ట్రేషన్, నార్కోటిక్స్ అండ్ ఎన్క్రోచ్మెంట్, టెర్రర్ ఫైనాన్సింగ్, వీటి మీద కలిసి బ్రాంచెస్ వర్క్ చేస్తే ఈజీగా పని అయిపోతుంది. సో కోఆర్డినేషన్ చాలా క్విక్ గా ఉండాలని చెప్పారు. అండ్ అలాగే 6th పాయింట్ వచ్చేసి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. బేసిక్ గా బోర్డర్ దగ్గర ఉండే ప్రజలు మిక్స్డ్ రియాక్షన్స్ తో ఉంటారు. ఎందుకంటే పాకిస్తానీ టెర్రర్ మాడ్యూల్స్ అండ్ యాక్టివ్ గా పనిచేసే ప్రజల్ని ఫైనాన్షియల్ గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేసుకుని పనులన్నీ చేస్తాయి. సో దాన్ని కౌంటర్ చేయడానికి బోర్డర్ విలేజెస్ కి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ 100% డెలివరీ అవ్వాలి. అండ్ అక్కడ ప్రజలకి గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళ వెనకాలే ఉంది అనేది అర్థం అవ్వాలి. సో బేసిక్ గా మీటింగ్ లో అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ బోర్డర్ ని జస్ట్ మిలిటరీతో గార్డ్ చేయడం కాదు, ఎకనామికల్ గా అండ్ మిగతా అన్ని వేస్ లో సెక్యూర్ చేయాలని. అండ్ అటు నుంచి ఇటు ఏం రాకూడదని చెప్పారు. అండ్ ఇదేమీ సింగిల్ ఇన్సిడెంట్ కాదు. దీనికి ఒక వీక్ ముందు అంటే May 22, 2026 అమిత్ షా గారు ఒక బాంబ్ షెల్ అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. May 22 ఢిల్లీలో బిఎస్ఎఫ్ రుస్తుంజీ మెమోరియల్ లెక్చర్ జరిగింది. సో ఈ కేఎఫ్ రుస్తుంజీ ఎవరైనా డౌట్ చాలా మందికి వస్తుంది. 1985 లో బిఎస్ఎఫ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ జనరల్. ఆయన మెమరీలో ప్రతి సంవత్సరం ఈ లెక్చర్ జరుగుతుంది. సో అమిత్ షా గారు ఈ మెమోరియల్ అడ్రస్ చేశారు. అండ్ అక్కడ ఆయన ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ తో కలిపి ఉన్న మొత్తం 60 కిలోమీటర్స్ బోర్డర్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం. అండ్ అటు నుంచి ఇటేమీ రాకుండా అయ్యేలా చేస్తామని చెప్పారు. అండ్ దాన్ని స్మార్ట్ బోర్డర్ అంటున్నారు. అండ్ ఇదేమి జస్ట్ ఒక ఫెన్స్ కాదు, బేసిక్ ఇది ఒక మోడర్న్ టెక్నాలజీతో నడిచే ఎలక్ట్రిక్ వాల్. సో బేసిక్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇందులో మొదటిగా ఏఐ ఎనేబుల్డ్ సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇవేమి ఆర్డినరీ కెమెరాస్ కాదు, లిటరల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎక్విప్ అయిన కెమెరాస్ అనమాట. అవి బోర్డర్ దగ్గరకు వచ్చే ప్రతి మూవ్మెంట్ ని డిటెక్ట్ చేస్తాయి. అండ్ మూవ్మెంట్ ప్యాటర్న్స్ ని ఆటోమేటిక్ గా అనలైజ్ చేస్తాయి.
అండ్ ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుందంటే ఆటోమేటిక్గా మన గవర్నమెంట్కి ఫ్లాగ్ చేస్తాయి. అండ్ వీటితో పాటు యూఏవీస్ అంటే అనార్మ్డ్ ఏరియల్ వెహికల్స్, మన భాషలో చెప్పుకోవాలంటే మిలిటరీ డ్రోన్స్. అండ్ ఇందులో ఫిక్స్డ్ వింగ్ అండ్ రొటేటరీ వింగ్ డ్రోన్స్ 2 టైప్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు డ్రోన్స్లో హై డెఫినేషన్ కెమెరాస్, థర్మల్ కెమెరాస్ లాంటివి ఉంటాయి. అండ్ వీటిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి తీసే వీడియోస్ మన కమాండ్ సెంటర్స్ ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. సో ఈ డ్రోన్స్ని ఏ మానిటరింగ్కి వదిలేయలేదు. అండ్ గ్రౌండ్ సెన్సార్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తే మాత్రం ఈ డ్రోన్స్ ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఏరియల్ వెరిఫికేషన్ చేస్తాయి. అండ్ ఈ డ్రోన్స్ యొక్క ట్రైనింగ్ని మన BSF యూనిట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. అండ్ మూడోది వచ్చేసి రాడార్స్, బోర్డర్స్ అవతల జరుగుతున్న లాంగ్ రేంజ్ మూవ్మెంట్ని డిటెక్ట్ చేయడానికి. నాలుగోది వచ్చేసి స్మార్ట్ కెమెరాస్, ఆల్రెడీ ఏ కెమెరాస్ ఉన్నాయి కదా ఇవేంటి అనుకుంటున్నారా, ఇందులో ఏ ఉండదు. హై రెజల్యూషన్, నైట్ విజన్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఐదోది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇన్స్టాల్ చేసి వీటన్నిటిని ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి కనెక్ట్ చేస్తారు. అండ్ వీటి వల్ల హై స్పీడ్ రియల్ టైమ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఏ కెమెరాస్ కనిపెట్టి వెంటనే డ్రోన్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి ల్యాక్స్ ఉండవు అనమాట. అండ్ ఆరోది ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్. ఇందులో భాగంగా బోర్డర్ ఏరియాస్ లో గ్రౌండ్ సెన్సార్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. అండ్ కాల్ పెట్టిన వెంటనే అలర్ట్ వస్తుంది. అండ్ ఏడోది AI అనలిటిక్స్. ఈ మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తుంది, స్మగ్లింగ్ రూట్స్ ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై రిస్క్ జోన్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉండేలా చూస్తుంది. సో లిటరల్ గా ఇందాక చెప్పినట్టు ఇది ఒక మోడర్న్ ఎలక్ట్రానిక్ వాల్. ఈవెన్ మనుషులు కనిపించనివి కూడా కెమెరాస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కెమెరాస్ మిస్ చేసిన చోట డ్రోన్స్ వెళ్తాయి. డ్రోన్స్ డిటెక్ట్ చేయలేకపోతే గ్రౌండ్ సెన్సర్స్ డిటెక్ట్ చేస్తాయి. అండ్ ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ అమిత్ షా గారు దీని గురించి చెప్పింది ఒకటి, ఇల్లీగల్ పాపులేషన్ వల్ల ఇండియా యొక్క పాపులేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, దాన్ని ఆపడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని. మేము ఖచ్చితంగా దాన్ని ఆపి చూపిస్తామని చెప్పారు. అండ్ మొత్తం అనేది BSF 60th ఫౌండేషన్ యానివర్సరీలో లాంచ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ 2025-26 లో అస్సాం, వెస్ట్ బెంగాల్, త్రిపుర గవర్నమెంట్ దీనిలో జాయిన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మిగతా స్టేట్స్ కూడా జాయిన్ చేస్తున్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నింటినీ కోఆర్డినేట్ మీటింగ్ ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క బిగ్గెస్ట్ పార్ట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? చాలా మంది అనుకునేటట్లు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర కాదు. ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఆల్రెడీ 93% ఫెన్సింగ్ ఉంది. అండ్ మనం చాలా సంవత్సరాలుగా వాళ్ళతో డీల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఎక్కువగానే ఉంటుంది. బట్ బంగ్లాదేశ్ బోర్డర్ చూసుకుంటే కేవలం 79% మాత్రమే ఫెన్సింగ్ అయ్యింది. అండ్ అందుకే ఈ స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్ మెయిన్ గా బంగ్లాదేశ్ బోర్డర్ మీద ఫోకస్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాం. అండ్ ఈ బోర్డర్ దగ్గర ఎంత రిస్క్ అనేది చెప్తాను చూడండి. ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ 4096 కిలోమీటర్స్. ఇది ఇండియాకున్న లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్. ఈవెన్ పాకిస్తాన్ దగ్గర కూడా కేవలం 3300 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. చైనా బోర్డర్ 3488 కిలోమీటర్స్. అండ్ ఈ రెండింటికంటే బంగ్లాదేశ్ బోర్డర్ పెద్దది. ఎందుకంటే బంగ్లాదేశ్ కంట్రీ చుట్టూ మన కంట్రీ ఉంది. అండ్ ఇప్పుడు 4096 కిలోమీటర్స్ లో దాదాపు 856 కిలోమీటర్స్ ఫెన్సింగ్ లేదు. అండ్ దాదాపు 21% బోర్డర్ లో ఫెన్సింగ్ లేదు. అండ్ దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇందులో దాదాపు 112 కిలోమీటర్స్ దాకా రివర్స్ ఉన్నాయి, మ్యాష్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, అండ్ పర్వతాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫెన్సింగ్ వేయడం కష్టం. కానీ మిగతా 456 కిలోమీటర్స్ లో ఫెన్సింగ్ వేయచ్చు. బట్ ఇన్ని సంవత్సరాలు మన మమతా దీది వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అండ్ మెయిన్ గా ఫెన్సింగ్ కి ల్యాండ్ ఇవ్వలేదు. ఇలా చాలా మందికి తెలియదేమో. అదేంటంటే బోర్డర్ ని కంట్రోల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే దానికి ల్యాండ్ ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్. మిలిటరీ పోస్టులకి, ఫెన్సింగ్స్ కి ఇలా ల్యాండ్ ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంటే. అండ్ లాస్ట్ 12 సంవత్సరాల్లో ఇక్కడ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా తయారైంది. 2014 నుంచి 2025 వరకు ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ లో 8632 ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ జరిగాయి. అండ్ 21,407 మంది అరెస్ట్ అయ్యారు. ఇది ఇండియాస్ ఆల్ బోర్డర్స్ లో హైయెస్ట్. అండ్ ఇవన్నీ దొరికినవి మాత్రమే, దొరకనివి చాలా ఉంటాయి. అందుకంటే 30 లక్షల మందికి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ చేస్తున్నారంట నిన్న వెస్ట్ బెంగాల్ సీఎం చెప్పారు. అందులో మొత్తం నాన్ ఇండియన్స్ 30 లక్షల మంది. మరి ఇంకెంతమంది జరిగే మీరే ఊహించుకోండి. ప్లస్ ఇంకా చాలా వీడియో ఉంది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోతున్నారు చాలా మంది. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వీడియో పెట్టగానే రావు. సో వీడియో మిస్ అవ్వకూడదు అంటే బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అసలు బోర్డర్స్ దగ్గర ఏం జరుగుతుందో అందరికి తెలియాలి కదా. సో షేర్ చేయండి. అండ్ ఒక లైక్స్ టార్గెట్ వద్దులేండి, లైక్ చేయండి. అండ్ ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ ఈవెన్ దొరికిన సెంటర్స్ లో కూడా మిగతా కంట్రీస్ తో పోలిస్తే దాదాపు 50 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో ఈ సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ఆగస్ట్ 2024 లో వెళ్ళిపోయారు. కొత్త గవర్నమెంట్ ఎక్కువగా చైనా వైపు మూవ్ అవుతుంది. మొన్న వీడియోలో ఒక ఇన్సిడెంట్ చెప్పుకున్నాం కదా. ఈవెన్ బీజేపీ లాంటి పిల్లపుచ్చకాయ ఘాట్స్ కూడా ఇండియన్ ఫెన్సింగ్ ని అపోజ్ చేసింది. అలా ఉంది. ప్రెసెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళు ఏం చేయడం లేదా అంటే సువేందు అధికారి ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. అదేంటంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఈ 3 వర్క్స్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో బిగ్గెస్ట్ పొలిటికల్ మూవ్మెంట్ అయ్యాయి. డిటెక్ట్ అంటే తెలుసు, ఇండియాలో ఇల్లీగల్లీ ఉన్న బంగ్లాదేశ్ నేషనల్స్ ని ఐడెంటిఫై చేయడం. పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కలిసి గట్టిగానే ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ డిలీట్ అంటే వాళ్ళ నేమ్స్ ఓటర్ లిస్ట్ లో నుంచి డిలీట్ చేసేసి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి డిలీట్ చేయడం. ఎందుకంటే చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడీస్ అండ్ రేషన్ కార్డ్స్ అన్ని ఫేక్ గా తీసుకున్నారు.
గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, ఓట్ చేస్తున్నారు. ఇది ఆగాలి. అండ్ ఎక్స్పోర్ట్ అండ్ డిపోర్ట్ అంటే వాళ్ళని బీఎస్ఎఫ్ నుంచి హ్యాండ్ ఓవర్ చేయడం అండ్ వాళ్ళని బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేయడం. ఇప్పుడు గ్రౌండ్ వైజ్ సిచ్యువేషన్ ఏంటంటే నార్త్ 24 పరాగనాస్ లో హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర మ్యాసివ్ క్రౌడ్స్ కనిపించారు. అండ్ బంగ్లాదేశ్ పీపుల్ లార్జ్ నెంబర్స్ లో బోర్డర్ వైపు వెళ్తున్నారు. ఒక బంగ్లాదేశ్ మోటార్ సైకిల్ మెకానిక్ హౌరాలో పనిచేస్తున్నాడు. అతను ఏం చెప్పాడు తెలుసా, ఇక్కడ చాలా కష్టంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉండడం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని. హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉండే దాదాపు 1600 మంది అలాగే ఆల్రెడీ వెళ్ళిపోయారు. అండ్ అది కూడా సువేందు అధికారి క్రాక్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ గమనించండి, ఆ బంగ్లాదేశ్ మెకానిక్ చాలా కష్టంగా ఉందని చెప్పాడు కదా, అది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక షాకింగ్ విషయం బయటపడింది. నేను ఇందాక చెప్పాను కదా, సువేందు అధికారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీఎంసీ గవర్నమెంట్ లో కొన్ని ఇయర్స్ క్రితం లక్ష్మీర్ బందర్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఇందులో భాగంగా ఉమెన్ కి నెలకి 1500 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డేటా ప్రకారం అందులో దాదాపు 30 లక్షల మంది ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉన్నారు అని. అండ్ వీళ్ళు ఎవరంటే ఓటర్ లిస్ట్ నుంచి పర్మనెంట్లీ డిలీట్ అయిన వాళ్ళు, సిఏఏ కింద సిటిజన్షిప్ కి అప్లై చేయని వాళ్ళు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనల్ ట్రిబ్యునల్స్ కి యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇలా ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ నెలకి ఎంత డబ్బు వెళ్తుంది నెంబర్ చెప్పాలంటే నెలకి 450 కోట్లు. అండ్ ఆయన ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. రక్బుల్ షేక్ అనే వ్యక్తి బహరంపూర్ లో ఉన్నాడు. ఆయన లక్ష్మీర్ బందర్ మనీ తీసుకుంటున్నాడు. అది ఉమెన్ స్కీమ్, కానీ ఆయన మనీ అదే అంటే వెరిఫికేషన్ లేకుండా డబ్బును ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టారు. ఈవెన్ వీడియో చూడండి. ఇందులో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మమతా దీదీ వచ్చాక మేము మళ్ళీ వస్తాం, ఎందుకు రారు, నెలకు 1500 పైగా వస్తారంటే వస్తారు. అండ్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ లక్ష్మీ బందర్ స్కీమ్ పూర్తిగా రీప్లేస్ చేసింది. అండ్ దాని ప్లేస్ లో అన్నపూర్ణ యోజన అని తీసుకొచ్చింది. అండ్ జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అండ్ అమౌంట్ కూడా చాలా నియర్లీ డబుల్ చేసేసారు. 1500 నుంచి 3000కి ముందు క్లీన్ లిస్ట్ చేసి ఆ తర్వాత ఇండియన్స్ కి మాత్రమే ఇస్తారు. అండ్ ఇప్పుడు ఈ ఇల్లీగల్స్ కి అన్నపూర్ణ యోజన ఫామ్ ఫిల్ చేయాలంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, అప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అందుకే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇండియాలో ఉండడానికి వాళ్ళు తెలిసి చేసిన సిస్టమ్ ఇప్పుడు లేదు. అండ్ ఈవెన్ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఆడిట్ లో ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహిన్ యోజనలో 69 లక్షల నేమ్స్ రిమూవ్ చేశారు. స్కీమ్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ 45,000 కోట్ల నుంచి 26,000 కోట్లకు తగ్గింది. అంటే నియర్లీ 20,000 కోట్లు సేవింగ్స్ అనమాట. సో ఇల్లీగల్స్ మన నోటి దగ్గర మన ఇండియా డబ్బులు లాగేసుకుంటున్నారు. అండ్ బంగ్లాదేశ్ దగ్గర బోర్డర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సెక్యూరిటీ రిస్క్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది. అండ్ కేవలం వెస్ట్ బెంగాల్ అండ్ పాకిస్తాన్ బార్డర్ స్టేట్స్ లోనే కాదు, నేషనల్ వైడ్ క్రాక్ డౌన్ కూడా జరుగుతుంది. అండ్ అది కూడా May 7, 2026 నుంచి ఇండియా నేషనల్ వైడ్ క్రాక్ డౌన్స్ లాంచ్ చేసింది. సెంటర్ స్టేట్స్ అన్నిటిని 30 days డెడ్ లైన్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయిన కొంతమంది మన సౌత్ స్టేట్స్ కూడా వస్తున్నారు. సో ప్రతి స్టేట్ కి ఇల్లీగల్స్ ని క్యాచ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్ అన్ని స్టేట్స్ లో సైమల్టేనియస్ గా రైడ్స్ జరిగాయి. అండ్ కేవలం ఢిల్లీలోనే 900 మంది బంగ్లాదేశీ నేషనల్స్ ఐడెంటిఫై అయ్యారు. అండ్ గుజరాత్ లో 1500 మంది డిటైన్ అయ్యారు. అండ్ అది కూడా కేవలం ఫస్ట్ స్టెప్ లోనే, సెకండ్ ఫేజ్ నడుస్తుంది. అండ్ అలాగే మహారాష్ట్రలో 300 మంది డిటైన్ అయ్యారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ప్రకారం కేవలం లాస్ట్ 6 నెలల్లో దాదాపు 700 మందిని ఆల్రెడీ వెనక్కి పంపించారు. అండ్ ఇంకొక 900 మంది ప్రాసెస్ లో ఉన్నారంట. అండ్ ఇప్పటివరకు ఎక్కువ మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ లో వెనక్కి పంపించింది ఢిల్లీని. అండ్ డిపోర్టేషన్ ప్రాసెస్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ వాడుతున్నారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి డిటైన్డ్ పీపుల్ ని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో అస్సాం, వెస్ట్ బెంగాల్, త్రిపురకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బీఎస్ఎఫ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ వాళ్ళని బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. May 7 నుంచి ఇప్పటి వరకు 2500 కంటే ఎక్కువ బంగ్లాదేశీ నేషనల్స్ రిపోర్ట్ అయ్యారు. అండ్ ఆబ్వియస్ గా బంగ్లాదేశ్ దీని మీద ఫార్మల్ గా ప్రొటెస్ట్ చేసింది, బట్ వాళ్ళు పీకేది ఏం లేదనుకోండి. అండ్ అలాగే మన రైల్వే స్టేషన్స్ కూడా ఈ ఆపరేషన్స్ లో పార్ట్ అయ్యాయి. ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి దీని మీద ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే రైల్వే స్టేషన్ లో సస్పీషియస్ గా ఉంటారో వాళ్ళని మానిటర్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్స్ లో వేరే స్టేట్స్ కి వెళ్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని క్యాచ్ చేయడానికి. సో ఇంత దారుణంగా వీళ్ళని వెనక్కి పంపించడానికి కారణం ఏంటి అంటే ఇల్లీగల్స్ అనేది ఒక రీజన్. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రీజన్ పెహల్గామ్ అటాక్. April 22, 2025 పెహల్గామ్లో టెర్రరిస్టులు 26 మందిని మన టూరిస్టులని చంపారు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో టెర్రరిస్ట్ ఫేక్ ఆధార్ కార్డ్స్ ని, ఫేక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ని వాడడం తెలిసింది. అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ ఫేక్ న్యూల్ అకౌంట్స్ ద్వారా జరిగింది. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని లాజిస్టిక్స్ కి వాడారు. అండ్ రెండో రీజన్ వచ్చేసి బంగ్లాదేశ్ ఈక్వేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు షేక్ హసీనా గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు బోర్డర్ మేనేజ్మెంట్ కొంచెం కోఆపరేటివ్ గా ఉండేది. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ చైనాకి క్లోజ్ గా ఉందని చెప్పాను కదా. సో చైనా బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర డ్రోన్ ఫ్యాక్టరీని బిల్డ్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైనా థ్రెట్. అండ్ మూడో రీజన్ వెస్ట్ బెంగాల్ పొలిటికల్ గేమ్ చేంజ్ అయ్యింది. సంవత్సరాలుగా మమతా బెనర్జీ టీఎంసీ రూల్ చేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు,
మళ్ళీ నెక్స్ట్ టైం వేరే గవర్నమెంట్ వస్తే అందుకే ముందే చేస్తున్నారు. అండ్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు. మన ఇండియా కేవలం ఇండియన్స్కి మాత్రమే. సో అదే ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అసలు బోర్డర్స్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో మేము ఏమైనా వాల్యూ యాడ్ చేసామని మీకు అనిపిస్తే మీరు మాకు చేయాల్సిందల్లా మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయడం. సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్.